మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభువా, నీ బంగారు పాదాలకు లెక్కలైన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిందేవా. మరి ఉదయకాల సమయం సజ్జ లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, నేడు దినముకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 17 వచనములో ఈ విధంగా రాయబడినవి. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. భక్తుడైన పేతురు ఆయా దేశముల యందు చెదరిన విశ్వాసులకు శుభమని చెప్పి తాను దేవుని యందు ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలో, ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉంటే మనము దేవుని యందు లోబడి ఉందమో చెప్తున్నాడు. అంటే మనము ఈ లోకములో జీవించినప్పుడు రాజులకు, అధికారులకు లోబడి ఉండాలని, కాబట్టి ఇహమందు మనము దేని యందు మనస్కరించాలో, దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నప్పుడు, దైవాన్వేషణలో కొనసాగుతున్నప్పుడు, లోకము యొక్క పోకడలకు చోటియక భక్తుడైన పేతురు చెప్తున్న మాట, మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును అంటున్నాడు. అంటే ఏదైతే మనుషులు నిర్ణయిస్తున్నారో, నియమిస్తున్నారో, ఆలోచన కలిగి ఉంటున్నారో దాని విషయమై ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి అంటున్నాడు. అంటే మనుష్యుల యొక్క నియమాలను బట్టి కాదు, కానీ పరమందుండు దేవుని యొక్క చిత్తమును, దేవుని ఉద్దేశమును ఎరిగి లోబడి జీవిస్తూ ఇహమందుండు అధికారుల యొక్క ఉద్దేశాలను, వారి యొక్క ఆలోచనలను బట్టి మనము జీవించాలి. ఏది అధికారము వారు కలిగి ఉన్నారో ఆ అధికారానికి మనము లోబడి ఉండట, అంటే ధర్మశాస్త్రానుసారంగా జీవించు వారముగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించు వారమై ఉండాలి. ఆ జరిగించే విషయాల పట్ల మన ప్రవర్తన ఎట్టి రీతిగా ఉండాలో చెప్తున్నాడు. అందుకనే మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండండి. నిర్ణయించేది మనుష్యులైనా నీవు వాటిని కొనసాగిస్తూ దేవుని యందు ప్రభు నిమిత్తమై నీవు లోబడటం అనేది నీకు ఆశీర్వాదకరం అనే విషయాన్ని చెప్తున్నాడు. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండడు. ఈ అధికారులకు లోబడి ఉండుట, ఇహమందు మనము జీవించినప్పుడు ఆ అధికారులకు లోబడే విషయంలో రాజు అందరికీ అధిపతి అంటున్నాడు. అంటే ఆ ఉన్నతమైన స్థానములో ఉండే ఆ రాజు తన స్థానాన్ని బట్టి అతనిని గౌరవించవలసిన విధానాన్ని గుర్తు చేస్తూ, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును అంటున్నాడు. మరి ప్రతిదండన అది ఆత్మానుసారమైన, శరీరానుసారమైన విషయాలను గురించి హృదయ పరిశీలకుడైన దేవుని యొక్క చిత్తములో దానిని పేతురు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును, సన్మార్గులకు మెప్పు
కలుగులకు అంటే దుర్మార్గులు దుష్టులకు ఈ నాయకులు ఏం చేస్తారంటే ప్రతిదండన అంటే శిక్ష విధిస్తారు. సన్మార్గులకు అంటే మంచి మార్గం అందు నడిచి ఆలోచించు వారికంట మెప్పు కలుగుటకు రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండండి. అంటే మీ అధికారులకు మీ పాలకులకు మీరు లోబడి ఉండి ఆ లోబడితో పాటు ప్రభు నిమిత్తము లోబడి ఉండండి. అంటే పరమందున్న దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఇహ సంబంధమైన విషయాలలో మీరు అధికారుల యొక్క ఉద్దేశాలను తృణీకరించవద్దు అంటున్నాడు. ఇహమందు మనము జీవించినంత కాలము వారికి లోబడుతూ పరమందున్న దేవుని యొక్క చిత్తాన్ని అందు నిమిత్తము మనము జీవించువారమై ఉండాలి. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడు సెలవిస్తున్న మాట ఏలయనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అంటున్నాడు. అంటే యుక్త ప్రవర్తన అంటే మేలు చేయువారై, ఇతరులకు హాని చేయక, ఇతరులను ఇబ్బంది పరచక, ఇతరులను నష్టపరచక, దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని, దేవుడు మనకిచ్చిన వాటిని ఆయన ఉద్దేశానుసారంగా నడుచుకుంటూ ప్రవర్తిస్తూ ఇహమందును పరమందును పరలోక సంబంధ విషయాల చేత ఆత్మ సంబంధమైన కృపావరాల చేత నియమింపబడిన దేవుని యొక్క చిత్తానికి విధేయత కలిగిన వారుగా మనం ఏమై ఉండాలో చెప్తున్నాడు పేతురు. అంటున్నాడు ఏలయనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరులు మూయుట దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినప్పుడు నీ పక్షాన ఆయన యుద్ధము చేయవాడై ఉన్నాడు. యుద్ధము చేయవాడు యెహోవా అయి ఉన్నాడు. నీ పట్ల ఆయన తన కనుదృష్టి ఉంచి మరి అధికారులను బట్టి రాజులను బట్టి నీవు ఏదైతే లోబడి నీవు జీవిస్తున్నావో నీ ప్రవర్తన అంతటిని బట్టి నీ దేవుడు నిన్ను ఎటిరీతిగా ఆయన నీ పక్షాన యుద్ధము చేయనై ఉన్నాడనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ఏలయనగా మీరిట్లో యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరును మూయుట దేవుని చిత్తం అంటున్నాడు. అంటే పగ తీర్చుకొనుట ఆయన పని. ఎవరైతే తప్పుడు తలంపుల ఆలోచనలు ఉద్దేశాలు కలిగి ఉంటారో వారి విషయంలో ఆయనే సమాధానము చెప్పేవాడు, ఆయనే వారికి తీర్పు తీర్చువాడు అనే విషయాన్ని పేతురు చెప్తూ అంటున్నాడు. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండు. అంటే మాకు స్వాతంత్ర్యం ఉన్నాయి కదా, మేము ఏదైనా చెయ్యొచ్చు అని కాదు ఇక్కడ. అంటే దేవుని చిత్తానికి నువ్వు లోబడు, అధికారులకు రాజులకు లోబడు. నువ్వు ఇహమందు జీవించున్నప్పుడు నీ ప్రవర్తన సరి చేసుకో. నీ ప్రవర్తన సరిచేయబడ్డమే కాదు, నీ ఆలోచనలో నీ తలంపులలో నీవు దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశానికి అత్యధికమైన ప్రాధాన్యతనిచ్చేవాడుగా ఉండాలి. ఎందుకంటే నీ పక్షాన నీ దేవుడైన యెహోవా నిన్ను ఆదరించువాడు, కాపాడువాడు, నీ పట్ల ఆయన తన చిత్తాన్ని నెరవేర్చువాడు. కాబట్టి ఇక్కడ స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగింపొద్దు అంటున్నాడు. అంటే నీకున్న అధికారాన్ని, నీకున్న ఆలోచనను బట్టి పోక నీవు అధికారులకు లోబడి కట్టుబడి దేవుని చిత్తానికి జీవించాలి. అప్పుడు దేవునికి దాసులమని లోబడి ఉండడు అంటున్నాడు. నీవు ఎన్ని విధాలుగా దేవుడు నీ పట్ల కార్యాలు చేశాడో అవి గుర్తు చేసుకుంటూ పరమందుండు దేవునితో పరలోక సంబంధులుగా జీవించుటకు కావలసిన సిద్ధపాటు కలిగిన వారమై ఇహమందు అధికారులకు లోబడి మనము జీవించవలసినదనే విషయాన్ని చెప్తూ అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి,
దేవునికి భయపడుడి, రాజులను సన్మానించుడి. అంటే ద్వేషము, కోపము, కోపము, అసూయ, కక్ష ఇవేవి లేకుండా నీవు హృదయాన్ని, నీ ఆలోచనను, నీ తలంపులను సరి చేసుకున్నప్పుడు దేవుడు నిన్ను తప్పక వర్ధిల్ల చేయనని జీవము కలిగిన దేవుని మాటల చేత భక్తులైన పేతురు ఆయా దేశాల్లో చెదరి ఉన్న మరి విశ్వాసులైన వారికి, నేడు సార్వత్రిక సంఘానికి దేవుని యొక్క చిత్తాన్ని గూర్చి తెలియజేస్తున్నారు. అంటే మనము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా ప్రవర్తించాలో, మనకున్న అధికారాన్ని దుర్వినియోగపరచుకోకుండా అధికారులకు లోబడి, రాజులకు లోబడి జీవిస్తూ మరింతగా దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఆయన మన పట్ల, మన కుటుంబాల పట్ల, మన విశ్వాసం పట్ల, మనం ఆయన యందు ఉంచిన విశ్వాసము, నమ్మిక ఏదైతే ఉందో ఆయన దాని పట్ల మనలను స్థిరపరచుననే విషయాన్ని చెప్తున్నాడు. అందుకనే అందరినీ సన్మానించడు అంటున్నాడు, సహోదరులను ప్రేమించడు అంటున్నాడు, దేవునికి భయపడు అంటున్నాడు, రాజులను సన్మానం. మన ఆలోచనలో, ప్రవర్తనలో, తలంపుల్లో ఆయన చిత్తమును అనుసరిస్తూ ఇహమందు జీవించినంత కాలము అధికారులకు, రాజులకు లోబడి మనం ఏ విధంగా ప్రవర్తించాలో, జీవించాలో ఆయన మనకు తెలియజేసిన మాటలు. కాబట్టి ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో దేవుని యొద్ద నుండి పొందుకున్న వారమై, కలిగిన వారమై ఇహమందు జీవించి ఆయన కొరకు ప్రత్యేకింపబడ్డ వారమై ఉండాలని మరి భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మీరు మాకు ఇచ్చిన ప్రతి విధమైన ఆధిక్యతను, అధికారమును సద్వినియోగపరుచుకోవచ్చు అయా. అధికారులకు, రాజులకు లోబడి ఉండుట, నీ చిత్తమును నెరవేర్చుటకు, నీ చిత్తానుసారంగా జీవించుటకు మాకు తెలియచేయండి అయ్యా. మీ ప్రేమను బట్టి, మీరు చూపిన అత్యధికమైన ఉన్నతమైన తలంపులను బట్టి, ఆలోచనలను బట్టి మేము ఎట్టి రీతిగా ఇహమందు జీవించవలసి ఉన్నదో, మీరు మాకిచ్చిన అధికారమును, ఆధిక్యతను సద్వినియోగపరుచుకుంటూ దుర్వినియోగం చేసుకొనక సహోదరులతో, ఇరుగు వారితో, పొరుగు వారితో ప్రేమ కలిగి, ప్రత్యేకించి మా అధికారులకు లోబడి జీవించవలసి ఉన్నదని తండ్రి, నీ చిత్తాన్ని జరిగించుట యందు, హృదయమందును, ప్రవర్తన యందును నీ యందు విశ్వాసములో కొనసాగుటకు సహాయం దయచేయండి. మాకున్న బలహీనతల నుంచి, మాకున్న వ్యాధి, బాధ, కష్ట నష్టములను మమ్మల్ని విడిపించి సంరక్షించండి. ప్రార్థన అవసరతలు కలిగిన కుటుంబాలను, ఆయా అవసరతల అక్కర్లో వారిని సన్నిధిలో చేసిన విజ్ఞాపనలను మీరు అంగీకరింపజేసుకోండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృపచేత కాపాడి సంరక్షించండి. దిన పరిచర్యలో, సేవలో మీరు మాకు తోడయండి. ఇమ్మానుయేలు దేవుడవే మమ్మల్ని ముందుకు నడిపించున్నాను. యేసున్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాల్సులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.